అందరికీ నమస్కారం అండి. నేను చింతపల్లి శ్రీనివాస్. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో ఎండోమెంట్ స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నాను. ఫిబ్రవరి 13 జరగబోయే ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నేను మెంబర్గా పోటీ చేస్తున్నాను. నేను ఇదివరకు ఎలక్షన్లో కూడా పోటీ చేయడం జరిగింది. అందరి ఆదరాభిమానాలు ప్రేమాభిమానాలతో నేను 2 ఓట్ల తేడాతో పరాజయం పొందడం జరిగింది. 26వ పొజిషన్లో ఉండడం జరిగింది. నేను ఆ పరాజయానికి ఎప్పుడూ కూడా కృంగిపోకుండా ఈ న్యాయవాది వృత్తికి మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో పట్టుదలతో నేను మరలా మీ ముందుకు వస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఎలక్షన్లో నా టాప్ ప్రయారిటీ ఎజెండా 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి 55 సంవత్సరాల పైబడి వయసు కలిగిన ప్రతి సీనియర్ న్యాయవాది 10ల సంఖ్యలో 50ల సంఖ్యలో 100ల సంఖ్యలో జూనియర్లు తయారు చేసిన న్యాయవాదులు ఈరోజు సిఓపి పేరుతో పడుతున్న కష్టాలు. ఈ సిఓపిలు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్లకి అవసరమా? 5 వకాలత్తులు ఇవ్వాలనే మ్యాండేటరీ ఏంటి? ఇది ఒక విధమైన డిస్రెస్పెక్ట్ కాదా? ఈ వృత్తి మనకి ఎంతో గౌరవం క్రియేట్ చేస్తూ ఉంటే కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావం వల్ల మనం అందవలసిన గౌరవం పొందలేకపోతున్నామనే ఒక భావన నాలో ఉంది. సో మై టాప్ ప్రయారిటీస్ స్క్రాపింగ్ ఆఫ్ రెన్యువల్స్ ఆఫ్ సిఓపి ఫర్ సీనియర్స్. ఖచ్చితంగా ఈ 5 వకాలత్తుల స్కీమ్ అనేది ఏదైతే ఉందో సిఓపిది దీని మీద పోరాడవలసిన గురుతర బాధ్యత నా మీద ఉందని నేను భావిస్తూ ఉన్నాను. దీనికోసం ఐ విల్ ఫైట్ త్రూ ఎఫెక్టివ్ రెజల్యూషన్స్, ఎఫెక్టివ్ రిప్రజెంటేషన్స్ అండ్ ఎఫెక్టివ్ లీగల్ మెజర్స్. దీని ద్వారా నేను ఖచ్చితంగా మీ అందరికీ నా హామీ ఇస్తూ ఉన్నాను. నేను దీనిపై పోరాడి విజయం సాధించే వరకు నేను దీన్ని వదిలిపెట్టను. ఇది మీ సమస్యే కాదు, నా సమస్య కూడా. దయచేసి మీరందరూ జరగబోయే ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించమని వినయపూర్వకంగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను.